విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు మంత్రులు కృషి చేస్తున్నారు. దుబాయ్లో పర్యటించిన మంత్రి నారాయణ వివిధ సంస్థల ప్రతినిధులను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు లండన్లో పర్యటించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అత్యధిక తీర ప్రాంతం ఉన్న ఏపీలో పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. లండన్లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025లో పాల్గొన్న మంత్రి విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఏపీలోని టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి 9 కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. విశాఖ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. సచివాలయంలో 9 కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి రాయలసీమలో కంపెనీలను ఏర్పాటు చేయడానికి వారు ముందుకొచ్చినట్లు వివరించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలను పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించగా, మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించి వివిధ సంస్థలను సదస్సుకు ఆహ్వానం పలికారు.